నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, అయ్యా గడిచిన రాత్రి నేను మీటింగ్కి వచ్చాను, నేను చేసిన ప్రతి పాపము నా కళ్ళ ముందు కనబడడం ప్రారంభించబడింది. నేను చేసిన ప్రతి రహస్య పాపాలని నా కళ్ళ ముందు కనబడడం ప్రారంభించబడ్డాయి. ఏ పాపమైతే నన్ను ఏలిందో, ఏ పాపమైతే నన్ను ఏలుబడి చేసిందో, ఏ పాపమైతే నన్ను పట్టి చెరపట్టి నాశనం చేసిందో అవన్నీ నా కళ్ళ ముందు కనబడగా నేను ఒక్కసారిగా యేసయ్య పాదాల దగ్గర పడిపోయి పశ్చాత్తాపడ్డాను. నాకు విడుదల దొరుకుతుందంటారా, నాకు నెమ్మది కలుగుతుందంటారా అని అంటే నేను చెప్పాను, ఈ రాత్రి పాపముల నుండి విమోచించడానికి వచ్చిన యేసయ్య సకల ప్రజల పాపాలను క్షమించడానికి ఇక్కడ దిగి వచ్చాడు. కొట్టు 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 చప్పట్లు కొట్టు. సకల ప్రజల పాపాలను క్షమించడానికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇద్దరు ఆ దినాన పాప క్షమాపణ ప్రార్థన చేశారు. ఇద్దరు యేసుక్రీస్తు ప్రభుకు తమ హృదయాలు అప్పగించారు. సరిగ్గా నేను 1 సంవత్సరం తర్వాత అదే ప్రాంతానికి నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వాళ్ళిద్దరూ ఒక ప్రాంతంలో తమిళియన్స్ మధ్యలో భార్య భర్తలు ఇద్దరు పరిశుద్ధాత్మ చేత నింపబడి సేవ చేస్తున్నారు. గొప్ప చెప్పలు గడిగా పరిశుద్ధాత్మ చేత నింపబడి సేవ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ నాతో చెప్తున్నారు, బ్రదర్ ఇందు వంగడాంగే నన్ను చర్చి నీకు చూపిస్తాను రండి. ఈ యొక్క సభ అంతా కూడా నేను యేసుక్రీస్తు ప్రభు కొరకు సంపాదించాను. ఒకప్పుడు నేను ఘోరమైన పాపిని, ఒకప్పుడు చీకటి సంబంధమైన జీవితాన్ని జీవించాను. ఏ ప్రజల మధ్యలో అయితే నేను శాపం కలిగిన జీవించాను, అక్కడ నేను దేవుని సేవకుడుగా జీవిస్తున్నానని చెప్పి కొంత సమూహాన్ని, కొంతమంది ప్రజల మధ్యలోకి నేను తీసుకెళ్లి వాక్య పరిచయకి తీసుకెళ్ళినప్పుడు నేను అన్నాను, ఒక మనిషిని మార్చగలిగిన శక్తి ఈ రాత్రి నా ప్రభు అయిన యేసయ్యకి మాత్రమే ఉంది. కొంత చెప్పండి గట్టిగా. ఈ రాత్రి చాలా మంది దూరంగా నిలబడి వాక్యం వింటున్నారు. కొంతమంది ఈ వాక్యం నాకు అక్కర్లేదు అనుకుంటున్నారు. మరి కొంతమంది చాలా సార్లు కఠినపరచబడి హృదయాలు మూయబడిన స్థితిలో ఉన్నారు. ఈ రాత్రి ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడ నిలిచి ఉన్నావో, ఏ పరిస్థితుల్లో బంధించబడ్డావో, ఈ రాత్రి నీ యొక్క పాపముల నుండి విమోచించడానికి నిర్దోషమైన నిష్కలంకమైన యేసుక్రీస్తు రక్తము నిన్ను విమోచించగలిగిన శక్తి ఈ రాత్రి ఇక్కడ ఉన్నది. The redemption of the blood is moving among us. ఈ రాత్రి యేసయ్య రక్తం మీకు నిలిచి ఉన్నది. ఎవరి కొరకంటే పాపముల నుండి తన ప్రజలను విడిపించడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. రెండో విషయం చెప్తున్నాను చూడు. రెండో విషయం చాలా చాలా ప్రాముఖ్యమైనది. గలతీయులకు రాసిన పత్రిక చాలా చాలా ఇంపార్టెంట్. అది గలతీయులకు రాసిన పత్రిక. థ్యాంక్ యూ జీసస్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 3వ అధ్యాయం చదువు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును అనే మాట నోట్ చేసుకుంటున్నది. శాపము నుండి విమోచించును. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను శాపములో నుండి విమోచించడానికి ఈ రాత్రి ఇక్కడికి వచ్చాడు. శాపములో నుండి విమోచించడానికి. చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది నన్ను ప్రశ్నిస్తుంటారు, మణిబాబు గారు ఇంకా శాపాలు ఉన్నాయండి, పాపాలంటే ఉన్నాయని చెప్పారు కానీ శాపాలు ఎక్కడున్నాయండి బాబోయ్? నా బైబిల్ ఏం చెప్తుందంటే ఒక రోజున దావీదు సౌలు చనిపోయాడని, గిల్బోవా పర్వతాల దగ్గర సౌలు చనిపోయాడని ఎవరో వచ్చి చెప్పారు. చెప్పగానే దావీదు ఆ యొక్క సీయోను కోటలో నిరి ఒక్కసారిగా ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, దయచేసి నాతో పాటు చదవండి. సమూయేలు గ్రంథం అనగా 2వ సమూయేలు గ్రంథం. మీరు బైబిల్ తీరని నాకు తెలుసు, కానీ నేను తీశాను, నేను చదువుతున్నాను. షల్ ఐ రీడ్ దట్ మీన్ బైబిల్ ఎస్పెషల్లీ టు 2 సామ్యూయల్ 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. గిల్బోవా పర్వతములారా మీ మీద మంచినైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరు గల చేలైనను లేకపోవును గాక అన్నాడండి. లేకపోవును గాక, వర్షమైనను మంచైనను మీ మీద లేకపోవును గాక, పచ్చని పైరైనను ఈ యొక్క గిల్బోవా కొండల మీద, ఆ పర్వతాల మీద ఉండకపోవును గాక అన్నాడండి. మీరు బాగా గమనించండి. ఇతనికి బాధ వేసి ఎవరితో మాట్లాడాలో అర్థం కాలేదు. చనిపోయింది ఎవరు? పిల్లలిచ్చినటువంటి మామ, సొంత బహుమర్ది. అంతేనా? బహుమర్ది అంటే ఎవరతను? నేనే చెప్తాను. యోనాతాను.
యోనాతాను చనిపోయారు. వీళ్ళిద్దరూ చనిపోయారన్న విషయము దావీదు తెలుసుకొని దావీదు ఒక్కసారిగా ఆ పర్వతాల వైపు చేతులు చాచి, గిల్బోవా పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను లేకపోవును గాక, పచ్చని పైరైనను ఒక్కటి కూడా లేకపోవును గాక అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో చూసే వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఏమన్నారంటే, ఇదేందండి బాబు, కోపం వస్తే మనుషుల్ని వాళ్ళని వీళ్ళు తిట్టాలి కానీ కొండల్ని రాళ్ళను రప్పలు తిడితే ఏమొస్తుంది అన్నారు. కానీ ఇప్పటికీ మీరు వెళ్ళి చూడండి, యెరూషలేములో అనగా సీనాయి కొండకు ఆనుకొని గిల్బోవ పర్వతాలు ఉంటాయి. ఆ గిల్బోవ పర్వతాల్లో ఒక్క పచ్చని చెట్టు కూడా మొలవలేదు. అక్కడ వర్షమైనను మంచైనను పడలేదు. చుట్టుపక్కలంతా మంచు పడుతుంది, కానీ అక్కడ మంచు పడదు. ఆ కొండ మీద చుట్టుపక్కలంతా పచ్చని మొక్కలు మొలుస్తాయి, కానీ ఆ పర్వతం మీద పచ్చని చేలైనను మొక్కైనను మొలవనే మొలవు. చాలా మంది జియాలజిస్టులు వెళ్ళి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అక్కడ ఇప్పటికి కూడా ఒక్క చెట్టు కూడా కొండ మీద బతకట్లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు శాపాలు ఉన్నాయంటారా లేరంటారా? ఉన్నాయంటారా లేరంటారా? ఉన్నాయి. రెండో విషయం చెప్తాను నేను, చాలా ప్రాముఖ్యమైంది. ఒక రోజున పరిగెత్తుకొని వచ్చి యాకోబు చెప్తాడు, అమ్మ నాన్న నన్ను ఒకవేళ గుర్తుపెడితే నా పరిస్థితి ఏంది, దయచేసి నా పరిస్థితి ఏంటో చెప్పమనంటే వాళ్ళ అమ్మ చెప్తుంది, ఆ శాపము నా మీదకు వచ్చును గాక, నువ్వు వెళ్ళి మీ నాన్నకి ఈ యొక్క మాంసాన్ని సాక్షాత్తు ఏశావు అని చెప్పి వెళ్ళి ఇవ్వు బాబు అని చెప్పింది. ఆ శాపము నా మీదకు వచ్చును గాక అని అన్నది. ఎవరు చెప్పారు? రాహేలమ్మ స్వయంగా. ఇస్సాకు భార్య పేరు రాహేల్, అంతేనా? రిబ్కా ఒక మాట అంది, ఆ శాపము నా మీదకి వచ్చును గాక నువ్వు వెళ్ళని చెప్పింది. కుమారుడు తీసుకెళ్ళాడు, యాకోబు తీసుకెళ్ళాడు, వాళ్ళ నాన్నకి అన్నం వడ్డించాడు. వాళ్ళ నాన్న అన్నాడు, బాబు ఇవి ఏశావు చేతులకు ఉన్నాయి కానీ స్వరమేమో యాకోబుగా ఉన్నది, చేతులేమో ఏశావుగా ఉన్నాయి ఏంటనంటే, లేదు నాన్న నేను ఏశావుని అని అన్నాడు. నేను ఏశావుని అన్నాడు, నోటితో అన్నాడు. హీ స్పీక్ వన్ వర్డ్ ఫ్రమ్ హిస్ మౌత్, ఐఎమ్ ద ఏశావు, నేను ఏశావుని అని అన్నాడు. వాళ్ళ అమ్మాయి ఉండింది వంటగదిలో చేరి, ఆ శాపం నా మీదకి వచ్చును గాక అన్నది. కొద్ది రోజుల తరువాత కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇల్లంతా చీకటైపోయింది. పెద్ద కొడుకు చూస్తే బాషెమెతు అనేటువంటి ఒక అన్య స్త్రీని వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ బాషెమెతు యొక్క అన్య స్త్రీ వలన ఆమె ప్రాణము విసగగోరి చనిపోవడానికి రిబ్కా సిద్ధపడినట్టు వాక్యంలో రాయబడింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంటికి వెళ్ళి చూడండి, నేను రెఫరెన్స్లు మళ్ళీ పంపిస్తా, ఎందుకంటే మీరు ఇప్పుడు రెఫరెన్స్ చదువురు కాబట్టి. ఆ మన్నది ఏమన్నదంటే ఆ యొక్క శాపము నా మీదకి వచ్చును గాక అన్న ఒక మాటకి తన ప్రాణము విసిగిపోయి చనిపోవడానికి రిబ్కా సిద్ధపడినట్టు రాయబడిందండి. కారణం ఏంటంటే బాషెమెతు వల్ల, ఏశావు వల్ల ఎంతో మనోవేదన అనుభవించింది. ఏదైతే తన నోటితో పలికిందో అది తన జీవితంలో జరిగిందండి. ఈ రాత్రి నువ్వు చాలాసార్లు ఏదో ఒకటి నీ నోటితో పలికావు, అది నీ జీవితం మీద ఏలుపడి చేస్తుంది. అరే నువ్వు బాగుపడవని పిల్లలు అన్నావు, నీ పిల్లలు బాగుపడకనే పోయారు. అయ్యో నా బతికింతేనన్నావు, నీ బతికింతేగా మిగిలిపోయింది. అయ్యో నా సేవ ఇంతవరకే అనుకున్నావు, నీ సేవ అంతవరకు ఆగిపోయింది. అయ్యో నేను పేదవాడిని, నేను మట్టివాడిని అన్నావు, నీ పరిస్థితి అలాగనే మిగిలిపోయింది. ఎక్కడెక్కడైతే నువ్వు నోటితో పలికావో అక్కడల్లా శాపము నీ చుట్టూ ఒక కోట గోడల్లాగా మిగిలిపోయాయి. శాతానుడు చాలాసార్లు ఈ వాక్యం చెప్పేటప్పుడు అడ్డగిస్తాడు. మళ్ళా చెప్తున్నాను, శాతానుడు ఎప్పుడు కూడా అడ్డగిస్తాడు. ఈ రాత్రి నీ శాపం నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు పోగొట్టుకుంటావో, హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో ఇది మొదలుకొని ఈ రాత్రి యేసయ్యను ఆశీర్వదించబోతున్నాడు. గొప్ప చెప్పండి గట్టిగా, ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ రాత్రి ఒక నిత్యత్వమైన ఆశీర్వాదం నీ జీవితంలోకి రావాలంటే శాపము నేను ఏలుబడి చేస్తుంది. నీ నోటితో పలికిన ప్రతి శాపము నేను ఏలుబడి చేస్తుంది. అవి మంచివైనా చెడ్డవైనా, నీ పిల్లలన్నవైనా, నీ భర్తవన్నా, ఒకవేళ నీ సంఘం గురించి, సేవకు గురించి, చివరికి నీ పరిచర్య గురించి, ఒకవేళ నీ దర్శనం గురించి, ఒకవేళ నీ ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు బట్టి ఎక్కడెక్కడైతే నీ మీద నువ్వు పలుకున్నావో ప్రతి శాపము నీ మీద ఏలుబడి చేస్తుంది. ప్రతి శాపము నీ మీద ఏలుబడి చేస్తుంది. మీకు అద్భుతమైన మాట చెప్తాను. నేను ఒకరోజు ఒక బస్ స్టాప్లో నిలబడి ఉన్నాను. బస్ స్టాప్లో నిలబడి ఉంటే ఒక తల్లి వాడిని తిడుతుంది. వాళ్ళ తల్లి వాడిని భయంకరంగా తిడుతుంది. నువ్వు బాగుపడవరా, నువ్వు చచ్చిపోతావురా, నువ్వు ఇంకా బాగుపడవరా అని మాట్లాడుతుంది. కొద్దిసేపటికి వాడు కోపం వచ్చి వాళ్ళ అమ్మను ఒక్క దెబ్బ కొట్టాడండి. ఆమె అలాగ పడిపోయింది. పడిపోగానే అరే నువ్వు లారీ కింద బస్ కింద పడతావురా అన్నది. నేను నా చెవులతో స్పష్టంగా విన్నాను. ఐ హర్డ్ దట్ మై ఓన్ ఇయర్స్. నిన్న బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉన్నాను.
నేను ఆ కుర్రోడిని అన్నాడు, ఎందుకు రా మా అమ్మని కొట్టే, అమ్మని కొట్టకూడదంటే, నీకు తెలియదండి మా అమ్మ చాలా చెడ్డది, దాన్ని ఎప్పుడు తిరుగుతుంటుంది. సరే నేను ఆ ఊర్లో సువార్త చెప్పడానికి వెళ్ళాను. సువార్త అంతా చూసుకొని సాయంత్రం లాస్ట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. బస్ స్టాప్ దగ్గర, రావి చెట్టు దగ్గర బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తుంటే అంబులెన్స్ ఆ ఊర్లోకి వెళ్తుంది. ఏంటి అంబులెన్స్కి వెళ్తుంది? నాకు అంబులెన్స్ వెళ్ళేటప్పుడు చేతులు దాచి ప్రార్థన చేస్తుంటా, ప్రభువా ఎవరైతే అంబులెన్స్లో ఉన్నారో వాళ్ళు ప్రాణాపాయంలో ఉంటే వారికి జీవం దయచేయండి, ఒకవేళ యాక్సిడెంట్లో ఉంటే వారికి ఆరోగ్యం దయచేయండి, ఒకవేళ వాళ్ళ మరణకరమైన వ్యక్తి అయితే వారికి ఆత్మకు నెమ్మది దయచేయండి. ప్రార్థించే అలవాటు వెంటనే నేను చేతులు దాచి ప్రార్థన చేస్తాను. ప్రభువా ఈ అంబులెన్స్లో ఎవరున్నారు నాకు తెలియదు, దయచేసి ఆ బిడ్డకు ఓదార్పును ఆదరణ దయచేయండి అంటే ఈ లోపల అంబులెన్స్ వెనకాల కొంతమంది పరిగెడుతున్నారు. నేను అడిగాను, ఏంటమ్మా పరిగెడుతున్నది, ఏం జరిగిందంటే, ఏమి లేదండి, ఈ ఉదయం బస్ స్టాప్ దగ్గర ఒక తల్లి వాళ్ళ కొడుకుని లారీ కింద బడి కింద పడి చస్తావరా అని చెప్పింది. వాడు నిజంగానే బైక్ వేసుకొని వెళ్తున్నాడు, పెద్ద ట్రిప్పర్ వాడిని కొట్టింది, వాడు చచ్చాడండి. వాడు చచ్చాడు. ఈ రాత్రి జీవనాలు నీ నోట్లో ఉన్నాయి. శాపము నేను ఏలుబడి చేస్తుంది బిడ్డ, ఏదో ఒక శాపం నేను ఏలుబడి చేస్తుంది. నీ పిల్లలు నీకు ఉద్యోగం రాదన్నా ఉద్యోగం రాకనే పోయింది. నీ పిల్లలు నీకు బాగుపడరన్నావు బాగుపడకనే పోయారు. వాళ్ళు ఇంక నన్ను చూసుకోవట్లేదు, వాళ్ళు బాగుపడే పరిస్థితి వాళ్ళకి లేదని ఏదైతే నీ నోటితో తెలియక శాపాన్ని పెట్టావో, ఈ రాత్రి ప్రతి శాపాన్ని విరవడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చాడు. కూటో చప్పట్లు గట్టిగా, యేసుక్రీస్తు ప్రభు ప్రతి శాపాన్ని విరవడానికి వచ్చాడు. అందుకే క్రీస్తు నీ కొరకై శాపగ్రాహి అయి ఆయన సిలువలో వేలాడడం రాయబడింది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడాడు. ఎవరి కోసం అంటే శాపగ్రాహి అయిన మనుషుల కోసం, శాపగ్రస్తమైన మనుషుల కోసం. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది అక్కడ. అనగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అనగా 14 వచ్చిన చివరి భాగంలో, క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును, మాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు రాయబడింది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు సిలువ మ్రాను మీద ఎందుకు వేలాడంటే ఈ శాపాన్నంతా కొట్టివేయడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా చెప్పండి. శత్రువు వెళ్ళిపోతాడు, గట్టిగా చెప్పండి. ఈ రాత్రి నీ ప్రతి శాపాన్ని కొట్టివేయడానికి, నీ కుటుంబంలో ప్రతి శాపాన్ని కొట్టివేయడానికి ఈ రాత్రి పరిశుద్ధాత్మ చేత నింపబడి చెప్తున్నా. నువ్వు ఇంటికి వెళ్ళే లోపల ఒక దేవదూత నీ గుమ్మం నిలబడి ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళే లోపల ఒక దేవదూత నిలబడి ఉంటుంది. ఆ దేవదూత నీ ఇంట్లో ఉన్న ప్రతి శాపాన్ని, ప్రతి విధమైన చీకటి అంధకార శక్తుల యొక్క క్రియలను యేసుక్రీస్తు రక్తం చేత సమస్తాన్ని నిర్వీర్యం చేసి నీ కొరకై సిద్ధపరచబడిన ఆశీర్వాదంతో దేవదూతని ఎదుర్కోబోతుంది. స్తోత్రం చెప్పు గట్టిగా, దేవదూతని ఎదుర్కోబోతున్నది. One angel is encountering this night. Just you go to the home. He stand and before of the door of the side. రాత్రి దేవుని యొక్క ఆత్మ చెప్తుంది, నీ కొరకై సిద్ధపరిచిన ఆశీర్వాదంలోకి వెళ్లకుండా నేను అడ్డగిస్తుంది శాపం. నీ నోటితో పలికిన ప్రతి శాపము నీ చుట్టూ ఒక కోట గోడలాగా నిలబడ్డాయి. నువ్వు ఏర్పరచుకున్న ప్రతి విధమైనటువంటి కంచెలు అనేకమైన శాపాలుగా నీ పిల్లల మధ్యలో మారిపోయాయి. అనేకమైన శాపాల మధ్యలో, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, ఆప్తుల మధ్యలో వారు నీకు వ్యతిరేకంగా పలకబడిన ప్రతి శాపము నేను ఏలుబడి చేస్తుంది. ఈ రాత్రి శాపముల నుండి విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకై శాపంగా మారాడు. ఈ రాత్రి ఎవరైతే శాపగ్రస్తులుగా ఉన్నారు, ఎవరైతే ఇంకా శాపం నుంచి విడిపించబడకపోతున్నారు, ఎవరైతే ఇంకా బందీలో నుంచి బయటకు రాలేకపోతున్నారు, ఎవరైతే ఆశీర్వాదపు జీవంలోనికి, ఆశీర్వాదపు సమృద్ధిలోనికి, ఆశీర్వాదపు సమృద్ధి అయినటువంటి శ్రేష్టతలోనికి వెళ్ళలేకపోతున్నారు, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు శాపమును విరిచి ఆయన విమోచించడానికి ఈ రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు శాపాలు విరిచే దేవుడుగా ఉన్నాడు. శాపాలు విరిచే దేవుడుగా ఉన్నాడు. ఒకరోజు నేను బస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నేను చాలా వేగంగా వెళ్ళి నేను ట్రైన్ ఒకటి క్యాచ్ చేయాలి. ట్రైన్ క్యాచ్ చేయడానికి వెళ్తుంటే నాకు ట్రైన్ మిస్ అయిపోయింది. ట్రైన్ మిస్ అయిపోయే లోపల నేను రైల్వే స్టేషన్ దగ్గర కూర్చొని, బస్ స్టేషన్ దగ్గర పక్కన కూర్చొని ఆలోచిస్తున్నాను, ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే నా మనసు ఎందుకో నా ఎదురుకు కూర్చున్నటువంటి యవనస్తుడి మీదకు పోయింది. ఆ యవనస్తుడు పెద్ద జుల్పాలు పెట్టుకున్నాడు. జుల్పాలు అంటే తెలుసా మీకు? పెద్ద ఎంటుకలు పెట్టుకొని అతను చాలా భయంకరంగా ఉన్నాడు. హర్రర్ లాగా పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని ఉన్నాడు. చాలా విచిత్రంగా ఉన్నాడు. అతను చూస్తే చాలా భయం వేస్తుంది. వెంటనే అతని దగ్గరికి వెళ్ళాను. ఏంటి నీ పేరేనంటే నాకు తెలుగు తెలియదు అన్నాడు. తెలుగు నయ్యే నేను హిందీ మీద తొడదొడ బోల్తాను. అవునా, ఏమి మీదనంటే నాది నార్త్ అని చెప్పాడు. నాది ఇక్కడ కాదు, మాది నార్త్ అని చెప్పాడు. ఒడిశా అవతల మాది నార్త్ అని చెప్పాడు. నేను చెప్పాను, ఏమైనా తిన్నావా అని అంటే నేనేం తినలేదు, నా పరిస్థితి ఏం బాగలేదు అన్నాడు. వెంటనే తన్ని ఒక మంగళ షాపుకి తీసుకెళ్ళి ముందు హెయిర్ కట్ చేపించి
మంచిగా హోటల్ తీసుకెళ్ళి భోజనం పెట్టించి నేరుగా మందిరం దగ్గర తీసుకొచ్చిన వెంటనే మా మిస్సెస్ అనేది ఒక మాట, అయ్యా నిన్నటి రోజున మీతో పాటు తిరిగినటువంటి ఒక భయంకరమైన వ్యక్తిని ఇంత చక్కగా మీరు తయారు చేయడానికి కారణం ఏంటంటే ఇతడి శాపాన్ని క్రీస్తు విరిచివేసి ఉన్నాడు. ఆమేన్. ఇతడి శాపాన్ని క్రీస్తు విరిచివేసినాడు. దేవునికి మహిమ కలుగునుగా ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మల. షయాను కూడా దగ్గరికి పంపల, ఎందుకంటే ఎక్కడ పిల్లలు ఎత్తుకొని పోయాడు, ఈ రూపంలో వచ్చాడనని ఆమె పంపల. యథార్థం జరిగిన సంఘటన. ఇంట్లో ఎవరు ఆ రాత్రి కునుకు మీద లేదు, అందరూ మేల్కొని ఉన్నారు. నేను అనుకుంటున్నాను, ఈ మనుషుణ్ణి దేవుడు వాడుకుంటే అప్పుడు వీళ్ళందరూ ఎలా మారుతారో చూడాలనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి భుజం మీద చేసి మెల్లగా యేసుక్రీస్తు ప్రభు యొద్దకు నడిపించిన తర్వాత అతను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు. మెల్లమెల్లగా తెలుగు కొంచెం నేర్చుకున్నాడు. ఈ రోజున నాకు వచ్చిన శోధన అంతా ఇంత కాదు. 10:35 నుంచి అప్ టు 8:30 వరకు ఒక పెనుగులాట కలిగిన ప్రార్థన నా జీవితంలో చూశాను. వెంటనే నేను చాలా మందికి ఫోన్ చేశాను, ఈ ప్యాడ్ తీసుకురావాలి. ఎవరు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. నాని బాబు ఎంటీగా వచ్చేసాడు. ఎంటీకి వచ్చేసి సార్ నేను ఇక్కడికి వచ్చేసాను అన్నాడు. ఎలా వచ్చావంటే ఐ కేమ్ టు ఎంటీ హ్యాండ్స్ అన్నాడు. ఎంటీ హ్యాండ్స్ వస్తే ఎలా అంటే నువ్వు షయాన్ వస్తాడు. షయాన్ రాలేదు, షయాన్కి రేపు ఎగ్జామ్ ఉంది, మరి ఎలా అని అంటే నాకేం తెలుస్తారు అన్నాడు. నాకు భయం వేసిపోయింది. దేవుని పరిచర్య ఏం చేయాలి? 10:35 11:20 ట్రైన్ వెళ్తుంది. దాని పేరు పూరి ఎక్స్ప్రెస్, తిరుపతి నుంచి. ఇక్కడ నాకు 30 నిమిషాల వ్యవధిలో నేను ఎవరికి చేయాలో ఫోన్లు అందరికి చేశాను. ఎవరికి చేసినా మేము రాలేము పాస్టర్ గారు, క్షమించండి అన్నారు. ఆఖరికి నాకు ఎందుకో కానీ ఈ యొక్క వ్యక్తికి ఫోన్ చేశాను. జోసెఫ్, ఆర్ యు హియర్? Shall you come to the dais? Please come. The God is waiting for you. I am saying that about for witness. Please come to here. ఇక వెంటనే ఫోన్ చేసి జోసెఫ్, నాకు షల్ ఐ హెల్ప్ ఇన్ దిస్ నైట్, నాకు సహాయం చేయగలవను అంటే, ఏం చెప్పండి పాస్టర్ గారు అన్నారు. ఏం లేదు, నువ్వు వెంటనే ఆ ప్యాడ్ అన్ని తీసుకొని 20 నిమిషాలలో రైల్వే స్టేషన్కి వచ్చి నువ్వు ట్రైన్ ఎక్కాలన్నాడు. మన తెలుగులో అయితే ఏం చెప్తారు సార్? 30 సాకులు చెప్తారు. ఎన్ని సాకులు చెప్తారు అయ్య గారు? 30 సాకులు. ఈవెన్ మనోళ్ళు కూడా, నేను అందరు ప్రొఫెషనల్స్ అయిపోయారు, అందరు సీనియర్స్ అయిపోయారు. తెలుగు రాదు, ఓన్లీ హిందీ మాత్రమే వచ్చు. ఓ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న ఈ వ్యక్తి క్రాప్ చేయించి అన్ని విషయాలలో దేవుడి కోసం మార్చి ప్రభు యొద్దకు నడిపించిన తర్వాత మన సియోన్ సంఘానికి వచ్చాడు. జీసస్ గ్రేస్ మినిస్ట్రీలో ఒక విశ్వాసిగా మారాడు. వెంటనే ఈ రోజు నువ్వు చీరాలకు రావాలంటే, ఐ డోంట్ నో చీరాల, వేర్ ఇస్ ద చీరాల పాస్టర్ అన్నాడు. యూ డు నాట్ వరీ అబౌట్ ఇట్, జస్ట్ యూ గెట్ ఆన్ ద ట్రైన్, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, బట్ యూ డోంట్ వరీ అన్నాడు. వెంటనే ట్రైన్ ఎక్కేసాడు. టికెట్ కూడా తీసుకోలేదు. టికెట్ కూడా లేదని, టికెట్ తీసుకోవడానికి టైం లేదు, ట్రైన్ వచ్చేసింది. వెంటనే ట్రైన్ ఎక్కేసాడు. తిరుపతిలో నిల్చున్న, కాళహస్తిలో నిల్చున్న ఇతను చీరాలు వచ్చేదాకా స్టాండింగ్ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో విషయం చెప్తున్నాను. ఇక కావలికి రాగానే అక్కడ నాకు ఒక సమూహం ఉంది. మహనీయం అంటారు బైబిల్ భాషలో. మహనీయం అంటే దేవదూతల సమూహం. ఆ దేవదూతల సమూహాన్ని నేను చెప్పగానే వాళ్ళు వెంటనే వచ్చి, ఇతనికి కావాల్సిన టికెట్ లేదు కదా, టికెట్ ఇచ్చి, భోజనం ఇచ్చి, వాటర్ బాటిల్ ఇచ్చి అన్నీ ఇచ్చారు. అక్కడి నుంచి చీరాలు రాగానే, చీరాల్లో అక్కడ ఉన్నటువంటి మహనీయం, అక్కడ ఒక సమూహం ఉంది. ఆ సమూహానికి ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకొని మన నర్సరావుపేట బస్సు ఎక్కించి వెంటనే ఇక్కడ తీసుకుని డ్రాప్ చేశారు. బస్సు ఏదో తెలియదు, ఫోటో తీసి పెట్టమని చెప్పాను. ఫోటో తీస్తే అది నేను నానిబాబు పెట్టాను, జాగ్రత్త రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు ఒక ప్రశ్న అడిగాను నేను, నువ్వు ఈరోజు ఇంత చేశావు, నిజంగా నేను ఆశ్చర్యపడిపోతున్నాను అని అంటే అతను అన్నాడు, నాది ఏమీ లేదు పాస్టర్, సో ఐఎమ్ నథింగ్, ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ ద ఓన్లీ జీసస్ క్రైస్ట్ అన్నాడు. కోటి చెప్పట్లు గట్టి నేను మందిరంలో అతను గట్టిగా హక్ చేసుకొని నేను ఐ సే దట్ వన్ వర్డ్, సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ, సో యూ డిడ్ ద లాట్ ఆఫ్ వర్క్ ఇన్ ఫర్ మీ, బట్ ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై బిలవ్డ్ బ్రదర్. ఐ సో అండ్ థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. God is great, always God is great. God is great and always great అంట. గమనించండి, ఒక శాపగ్రస్తుడైన ఒక మనుషుడు జీవము గల దేవుణ్ణి నమ్మి దేవుని కొరకు జీవించడము ఎలాగో నువ్వు కళ్ళారు చూసావు. ఈ రాత్రి నీ శాపాలను యేసయ్య కొట్టబోతున్నాడు. కొట్టు చెప్పండి.
గట్టిగా. ఈ రాత్రి నీ శాపపు జీవితాన్ని విడిచేయబోతున్నాడు. ఇక్కడ వెళ్తున్న మనుషుడు చూచిన వాళ్ళు ఎవరు కూడా చేర్చుకోలేదు. కాళహస్తిలో భయంకరమైన జుల్పాలు కలిగినటువంటి ఎందుకులు, భయంకరమైనటువంటి వికృతమైన ఆకారము, తెలుగు రాదు. ఆ మనుషుడు ఎక్కడికి పోయినా ఎవరు కూడా తనతో మాట్లాడడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. నేను అతని హక్కును చేర్చుకొని దేవుడు నాకు ఏది చెప్పాడు చేశాను. దేవునికి స్తోత్రం. ఈరోజు తన పరిచర్యలో ఒక పరిచారకుడుగా మారిపోయాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నువ్వు ఎంత శాపంతో ఇక్కడికి వచ్చావో, ఎంత బందీలు ఇక్కడికి వచ్చావో, ఎన్నిసార్లు బంధకాల నుంచి విడిపించబడలేక నిస్సహాయ స్థితిలో ఉన్నావో, ఈ రాత్రి నీ శాపాన్ని విడిచివేయడానికి యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన నీ పట్ల ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా గట్టిగా చెప్పండి. సరే గట్టి హల్లేలూయా చెప్పండి ఒకసారి 7 సార్లు. 7 సార్లు. ఇంకొకసారి, 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 ఇంకొకసారి. ఎక్కడ చెప్పాలి? హల్లెలూయా చెప్దాం ఒకసారి గట్టిగా చెప్దాం. హల్లెలూయా. శత్రువు పారిపోయి వెళ్ళిపోతాడండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎందుకంటే అన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేశారు, కానీ హల్లెలూయా అనే ఒక భాషను తెలుగులోకి పోయినా తెలుగు తెలియమన్నా హల్లెలూయా, తమిళ్ తెలియందా హల్లెలూయా, ఇంగ్లీష్ ను హల్లెలూయా అండ్ హిందీ మే బోల్దామని హల్లెలూయా. wherever you go and don't translate that one word, that name is the hallelujah. ఆమేన్. హల్లెలూయా అన్న భాషకు ఎక్కడ కూడా ట్రాన్స్లేట్ చేయలేకపోయారు. కారణం ఏంటంటే అది దేవదూతలు పలికినటువంటి భాష. ఆ భాష మాట్లాడితే శత్రువైన శాతానికి భయం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి దేవుడి శాపముల నుంచి నిన్ను విమోచించడానికి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆ మనుషుని బంధకాలను విడిపించినాడు ఈ దేవుడు. ఈ రాత్రి నీ బంధకాల నుంచి బయటకు తీసుకురాగలడు. నీ పిల్లల గర్భఫలము లేకుండా శాపమయమైపోయింటే ఈ రాత్రి దేవుడు నీ పిల్లల మధ్య అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ఇప్పటిదాకా నీ కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా నీ జీవితం అంతా నిరుద్యోగులు మారిపోయింటే నీ పిల్లల మధ్యలో దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఇప్పటిదాకా అప్పుల రోగుల మధ్యలో బాధపడుతున్న నీ జీవితంలో ఒక ఆశీర్వాదపు ఊటను కలుగు చేయబోతున్నాడు. ఎక్కడ నీ జీవితంలో ఈ రాత్రి శపితమైన అనుభవాలు చూసావో, శపితమైన ప్రతి అనుభవం నుంచి ఆశీర్వాదాన్ని ఈ రాత్రి యేసు పుట్టించబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకా గట్టిగా. ఆయన శాపము నుండి మనల్ని విమోచించను అని రాయబడింది. నేను 3వ విషయం చెప్పి ప్రార్థన చేస్తాను. అందరూ ఆ మాట నోట్ చేసుకోండి. 3వ విషయం చాలా 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 ప్రాముఖ్యమైనది. థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ జీసస్. హురాబా రీఖా రాధా లలబా. హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలినవాడైను. స్తోత్రం చెప్పండి గట్టిగా. విడిపించుటకు అనే మాట నోట్ చేసుకోండి. ఈ రాత్రి మరణ భయంలో ఉన్న వారిని విడిపించడానికి. అసలు మరణ భయం మనిషికి ఎందుకు వస్తుంది? మరణ భయం మనిషికి ఎందుకు వస్తుంది అనంటే, మొదట శత్రువుని చూస్తే మనిషికి మరణ భయం వస్తుంది. శత్రువుని చూస్తే మరణ భయం వస్తుంది. ఈ రాత్రి నువ్వు బెదిరిస్తున్న శత్రువు ఏదో ఒకసారి ఆలోచించి చూడు. నీ జీవితంలో మరణ భయానికి మొదటి కారణం ఏంటంటే శత్రువులు నీ చుట్టూ చేరి ఉన్నారు. శత్రువు నేను ఎంతగానో భయపెడుతున్నాడు. శత్రువుకున్న బలం ఏంటంటే భయపెట్టడం. శత్రువుకున్న బలం ఏంటంటే అవిశ్వాసాన్ని పుట్టించడం. శత్రువుకున్న బలం ఏంటంటే విశ్వాసం లేకుండా చేయడం. శత్రువుకున్న బలం ఏంటంటే నేను ప్రార్థించకుండా చేయడము. ఈరోజు ఎందుకు ఇన్ని పరిస్థితులు వచ్చాయనంటే ఏదో ఒక ఉపద్రవాన్ని కలుగు చేయడానికి కాదు. నా దేవుడు ప్రార్థనా జీవితంలో మనలను స్థిరపరచడానికి ఈ చిన్న పరిస్థితిని అనుమతించి మనల్ని దేవుడు ఇక్కడ కూర్చొని పెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పబోతుంది. ఇంకా గట్టిగా. ఇప్పుడు శత్రువు ఏమనుకుంటుంటాడు, అరే వీళ్ళని కదిలించాను, తర్వాత బెదిరించాను, ఆ తర్వాత వీళ్ళకి ఏవేవో చేయాల్సినవన్నీ చేశాను, అయినా వీళ్ళేం చేశారు? మరణమ భయంలో నుండి, మరణపు దాస్యత్వంలో నుంచి విడిపించగలిగిన నజరేయుడైన యేసుక్రీస్తును వీరు కలిగి ఉన్నారు. నజరేయుడైన యేసుక్రీస్తును కలిగి ఉన్నారు.
ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మొదట నీ శత్రువుల చేతుల నుంచి ఈ రాత్రిని విడిపించబోతున్నాడు. ఈ రాత్రి నీ శత్రువు ఎవరైనా సరే, నీ శత్రువు ఎంత బలవంతుడైనా, ఒకవేళ నీ శత్రువు అనేకమైన పర్వతాల్లా కనబడుతుండొచ్చు, ఒకవేళ నీ శత్రువు నీకంటే బలవంతుడు కనబడుతుండొచ్చు, ఒకవేళ నీ శత్రువు నీకంటే చాలా శక్తివంతుడు కనబడుతుండొచ్చు, ఒకవేళ నీ శత్రువు నీకంటే ఎక్కువగా ఒక ప్రభావం కలిగిన వ్యక్తి కనబడచ్చు. కానీ ఈ రాత్రి శత్రువు బలమంతటి మీద దేవుడు నీకు అధికారం అనుగ్రహించి నిన్ను గొప్ప విజయుడిగా నిలబెట్టబోతున్నాడు. గొప్ప చప్పట్లు గట్టిగా, ఇంకా 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 గట్టిగా గట్టిగా. శత్రు బలమంతటి మీద మీకు అధికారాన్ని ఈ రాత్రి యేసయ్య ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి ఎవరైతే ఇక్కడ బాధపడుతూ కూర్చున్నారో, మరణ భయముల నుండి విడిపించడానికి, అనగా మరణ భయానికి మొదటి కారణము శత్రువు. శత్రువు భయపడుతుంటాడు. సగం ఎంత చూస్తా నేనేం చేస్తానో చూడంటుంటాడు. ఒక్కొక్క పాస్టర్ గారిని వెళ్ళి వాళ్ళ హృదయాల్ని, వాళ్ళ జీవితాలని, వాళ్ళ డైరీని అలాగే తెరిచి చూస్తే, అంటే దే విల్ బి ఓపెన్ దేర్ డైరీ టు ద హార్ట్, దే విల్ బి ఎక్స్ప్లెయిన్ ద మెనీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలతో కూడిన అనుభవాలు ఎన్నో వారి జీవితాల్లో ఉంటాయి. హల్లెలూయా. అందుకే దైవ సేవకులను అడిగి చూడండి, వారి హృదయంలో చాలా అనుభవాలు ఉంటాయి. ఈ రాత్రి నీ జీవితంలో చాలా అనుభవాలు నీలో ఉన్నాయి. అయితే దేవుడి రాత్రి అంటున్నాడు, ఇదిగో శత్రువుల చేతుల నుండి నిన్ను విడిపించడానికి దేవుడి నీ కొరకై ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. దావీదు కీర్తన 143, దావీదు కీర్తన 140. శత్రు బలమంతటి మీదకి అధికారం అనుగ్రహించడానికి అని రాయబడింది. చదవండి ఒకసారి గట్టిగా. దావీదు కీర్తన 143, 9 యెహోవా, నేను నీ మరుగుచొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించుము. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరు మరుగుచొచ్చినదంట? దావీదు దేవుని మరుగుచొచ్చి ఉన్నాడు. దావీదు ఇంకెవరిని ఆశ్రయం చేసుకోలేదు, యేసయ్యను ఆశ్రయం చేసుకుని ఉన్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఏ మరణమైతే నిన్ను వెంబడిస్తుందో, ఏ శత్రువు అయితే నిన్ను వెంబడిస్తున్నాడో, ఆ శత్రువు చేతుల నుంచి విడిపించడానికి ఈ రాత్రి నువ్వు యేసయ్యను ఆశ్రయించాలి. నువ్వు ఎప్పుడైతే యేసయ్యను ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటావో, అప్పుడు శత్రువు నీ ముందు ఓడిపోయి సాగిలిపడి నమస్కరిస్తాడు. శత్రువు ఓడిపోయాడు. శత్రు జీవితానికి బలం లేదు. నా త్వరగా బ్యాటరీ అన్నా. నా శత్రువుల చేతుల నుండి. నీ శత్రువు ఎవరు చెప్పనా? అప్పు నీ శత్రువు, అవమానం నీ శత్రువు. ఇప్పుడు దాకా నేను చూసి ఎవరెవరైతే పరిహసిస్తున్నారో వాళ్ళందరూ నీ చుట్టూ చేరి నేను గేలి చేస్తున్నారేమో. వారందరూ నీ చుట్టూ చేరి నేను గేలి చేస్తున్నారు. ఎలా గేలి చేస్తున్నారంటే, శత్రువు చేతిలో నుంచి నిన్ను విడిపించడానికి రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే, శత్రువు చేతిలో నుంచి విడిపించడానికి. ఇప్పుడు దావీదు చుట్టూ ఎలా ఉన్నారంటే, అవమానించే వాళ్ళు ఒక పక్కన ఉన్నారు, దావీదు చుట్టూ నిందించే వాళ్ళు ఒక పక్క ఉన్నారు, దావీదును తిరస్కరించే వాళ్ళు ఒక పక్క ఉన్నారు, దావీదును అవమానపరిచి తిరస్కరించి చాలా సార్లు నిస్సహాయతగా మాట్లాడవాలన్నారు, చాలా మంది దావీదును చూసి అవహేళన చేసి మాట్లాడవాలన్నారు. వాళ్ళందరి మధ్యలో దావీదు ఏం చేశారంటే, అయ్యా మీరు ఎవరినైనా వెళ్ళి ఆశ్రయించండి, కానీ నేను మాత్రము నా యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తారని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే కాళ్ళు పట్టుకున్నాడో, ఎప్పుడైతే ఆయన ఆశ్రయంగా చేసుకున్నాడో, శత్రువు చేతుల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన యూదా గోత్రపు కొదమ సింహంగా వచ్చి నిలబడ్డాడు. కాబట్టి దావీదు సింహాసనము తరతరముల వరకు నిలబడింది. స్తోత్రం చెప్పు గట్టిగా. తరతరముల వరకు నిలబడింది. తరతరముల వరకు దావీదు సింహాసనము నేటి వరకు నిలబడడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు.
ఈ రాత్రి నువ్వు ఆశ్రయించాల్సింది యేసుక్రీస్తు ప్రభువుని. ఈ రాత్రి నువ్వు ఆనుకోవాల్సింది యేసుక్రీస్తు ప్రభువుని. అందుకే దావీదు కీర్తన 71:4 చదవండి ఒకసారి. దావీదు కీర్తన 71:4. దావీదు కీర్తన 71:4. వాళ్ళకి మైక్ లేదన్నా, వాళ్ళ పరిస్థితి అలా. చదువు అమ్మా. నా దేవా, గట్టిగా చదువమ్మా. ఆ మైక్ ఆన్ చేయి సిస్టర్కి అర్థం కావట్లేదు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. రాత్రి ఎవరెవరైతే భక్తిహీనులు నిన్ను భయపెడుతున్నారో నోట్ చేసుకోండి. మొదటేమో శత్రువు చేతిలో నుండి భయపెడుతున్న వారికి ఈ రాత్రి దేవుడు శత్రువు చేసి విడిపించబోతున్నాడు. అంటే రెండవది భక్తిహీనులు. ఈ భక్తిహీనులు ఏం చేస్తారంటే, అసలు నువ్వెంత అని అంటారు. ఏం చేస్తారంట ఇల్లు ఏం చేస్తారన్నా, అసలు నువ్వెంత. వాళ్ళ పేరు ఏంటంటే భక్తిహీనులు. భక్తిహీనులు కాదు వాళ్ళ ప్రార్థన ఉండదు. క్షమించండి, ప్రార్థన ఉండదు. హృదయంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు హృదయంలో ఉన్నట్టుగా వాళ్ళు భ్రమించి అనేకులు భయపెడుతుంటారు. నా జీవితంలో ఎంతమంది నన్ను భయపెట్టారో నాకు తెలుసు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, భక్తిహీనుల యొక్క చేతిలో నుండి అని రాయబడిందండి. ఎవరి సౌలు కూడా అభిషేకించబడ్డాడు. బాగా గమనించండి, సౌలు కూడా అభిషేకించబడ్డాడు. దావీదు కూడా అభిషేకించబడ్డాడు. దావీదు కూడా సమూయేలు చేతులను అభిషేకించబడ్డాడు. సౌలు కూడా దావీదు చేతులు సమూయేలు చేతులను అభిషేకించబడ్డాడు. ఇద్దరు ఒకే సంఘంలో, ఒకే ప్రాంతంలో, ఒకే వ్యక్తి దగ్గర అభిషేకించబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాబు పరిగెత్తుకుంటాను. ఇంకొకరు పరిగెత్తుకుంటే ఇంకొకరు యోహాన్ గారు ఒకసారి పరిగెత్తండి. ఈ వ్యక్తినేమో సమూయేలు వచ్చి, ఈ వ్యక్తి ఏమో సౌలునేమో ఒక్కసారిగా సమూయేలే అభిషేకించాడు. నువ్వు రాజు అవుతావు, నువ్వు గొప్పడు అవుతావు, నువ్వు దీవించబడతావు అని చెప్పాడు. ఈ వ్యక్తి దావీదు, ఇతను కూడా సమూయేలు అభిషేకించాడు. వీళ్ళిద్దరిని అభిషేకించింది ఒకే వ్యక్తి. వీళ్ళిద్దరికి తీసుకొచ్చింది ఒకే కొమ్ము తైలము. వీళ్ళిద్దరిని అభిషేకించింది ఒకే మందిరము నుండి, ఒకే దేవుని యొద్ద నుంచి ఒక మనుషుడు దిగి వచ్చి ఇద్దరిని అభిషేకించాడు. ఆమేన్. కానీ విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఈ వ్యక్తి రోజు రోజుకి దిగజారిపోయాడు. ఈ వ్యక్తి అంతకంతకు ప్రబలాడు. కారణం ఏంటి అనంటే, ఇతడు పాపము చేసిన ఒక్కసారి కూడా నేను పాపం చేశాను నన్ను మన్నించు అని అడగలేదు. భక్తిహీనుల జీవితాలు ఎలా ఉంటాయంటే, పాపము చేసి కూడా పాపం నేను చేయలేదని చెప్తారు. ఆ యజ్ఞను బలించేటప్పుడు ఒక్కసారి బలించినప్పుడు ఎందుకు నువ్వు తప్పు చేశావు అని అంటే, ఒక్కసారి పశ్చాత్తాపడి నిజమే అయ్యా, నేను సమూయేలు గారు, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని ఈ నోటితో ఒక్క మాట పలుకుంటే దేవుడు ఆ శిక్షను తీసుకొచ్చేవాడు కాదు. ఆమేన్. తీసుకొచ్చేవాడు కాదు. ఎందుకంటే ఆయన విరిగిన హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు. కానీ సౌలు జీవితంలో ఒక్కసారి కూడా పశ్చాత్తాపం కలగలేదు, క్షమాపణ కలగలేదు. ఇంకొక మాట చెప్తాను, ఒక్కసారి కూడా ఇతని జీవితంలో కోపాన్ని మానలేదు. ఎవరి మీద కోపాన్ని? దావీదు మీద ఉన్న కోపాన్ని ఎప్పుడు తిట్టేవాడు, ఎప్పుడు తరిమేవాడు, ఎప్పుడు దూషించేవాడు. మరలా చెప్తున్నా, నీ భక్తిహీనత కారణం ఏంటో నేను చెప్తున్నా. నీ భక్తిహీనత చూపించరా బాబు. నీ భక్తిహీనత కారణం ఏంటంటే, మొదట నీవు పశ్చాత్తాపడకపోవడం, చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడకపోతే భక్తిహీనత అనే దురాత్మ వచ్చి లోపల కూర్చుంటుంది. రెండు ఒక మనిషిని నిందించడము, ఒక మనిషిని అవమానించడము, ఒక మనిషిని తరమడము, ఒక మనిషిని గేలి చేయడము ప్రారంభించినప్పుడు భక్తిహీనత అనేది హృదయంలోకి వచ్చేస్తుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నేను వేయనిము. నువ్వు ఎన్నిసార్లు నీ తోటి వారిని ద్వేషించావు? ఎన్నిసార్లు నీ సహోదరులను ద్వేషించావు? ఎన్నిసార్లు నీతో ఉన్న వారిని ద్వేషిస్తూ అసహించుకున్నావు? ఎన్నిసార్లు నీతో ఉన్న వారిని తృణీకరించి అసహించుకొని వాళ్ళ మీద విషపు చూపి వారి మీద చాలాసార్లు చెడ్డ మాటలు పలికి చూడని వాటిని కూడా చూశానని నిందించి వాళ్ళు ఎంతగానో గాయపరిచావు. ఇప్పుడు సౌలు భక్తిపరుడా భక్తిహీనుడా? మీరే చెప్పండి. అయ్యారు ఎలా ఉండండి? ఏమండి? భక్తిహీనుడు. ఎందుకు భక్తిహీనుడు అంటే, ఒక్కరోజు కూడా అతని మీద ఉన్న అభిషేకాన్ని ఈ వ్యక్తి గుర్తించలేదు. ఇతని మీద కూడా అభిషేకం ఉన్నదన్న మాటే కానీ, ఇతను కూడా దేవుని చేత అభిషేకించబడ్డాడు కానీ, ఇతను కూడా దేవుని ఆత్మ చేత నింపబడి ప్రవక్తలలో ఒకడాయ
అయిన సౌలుని వ్రాయబడిన విషయాన్ని కూడా మర్చిపోయినటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడండి. ఈ రాత్రి చాలా మంది క్షమించలేని స్థితిలో ఉన్నారు. ఈ రాత్రి మోరవలేని స్థితిలో ఉన్నారు. ఈ రాత్రి ద్వేషించబడుతూ ఇంకా ద్వేషాన్ని చూపిస్తూ చాలా సార్లు నిస్సహాయత కలిగి క్రీస్తు ప్రేమను విసర్జిస్తూ బతుకుతున్నారు. వారికి బైబిల్లో పెట్టబడిన పేరు ఏంటంటే భక్తిహీనులు. ఆ మినిస్ట్రీలో దేవుడు అద్భుతంగా దేవకుమార్ గారిని ఇచ్చారు. ఆయన చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. హీఈస్ ద సో లవబుల్ పర్సన్. కొద్ది రోజులకి దేవుడు దేవకుమార్ గారిని ఇచ్చాడు. ఆయన ప్రేమకే ప్రతిరూపమయ్యాడు నాకు. హల్లెలూయా. దేవుని ప్రేమకే ఆయన నాకు ప్రతిరూపంగా, ఆయన ఒక మోరల్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ప్రేమకి ఆయన ప్రతిరూపం. అందుకే ఒక్కొక్క పేరు పెట్టుకొని నేను నా హృదయంలో భద్రపరచుకు. ఎందుకంటే వీళ్ళు ప్రేమకు ప్రతిరూపం, దేవుని ప్రేమకి వీళ్ళు ప్రతిరూపం. దేవుని ప్రేమ అంతా చూడాలంటే ఈ మనుషుల్లో చూస్తే సంతోషంగా ఉంటుంది. బిడ్డ, ఎవరైనా నీ గురించి అలా చెప్పగలరా? నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ ఆప్తులు కానీ ఎవరైనా నీ గురించి చెప్పగలరా? పోనీ ఒక్కరోజైనా ఇతను చంపడానికి జీవితకాలం అంతా తరివాడు. ఇతను దుష్యంత ఏంది? ఇతను చంపాలని. దావీదేమో ఇతను క్షమించాలని. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదేమో ఇతను క్షమించాలని, ఇతడేమో ఇతను చంపాలని. ఇతని ఉద్దేశమేమో విషపు చూపు, దావీదేమో ఇతను క్షమించాలని. ఇద్దరి మధ్య పరిశుద్ధాత్మ దేవునికి దురాత్మకు పెద్ద పోరాటం జరిగింది. ఒక రోజు రానే వచ్చింది. ఈ మనుషుడు ఆదమరిచి నిద్రపోతున్నాడు. దావీదు చేతికి గొప్ప అవకాశాన్ని దేవుడే ఇచ్చాడు. వెంటనే దావీదు తన స్నేహితులు చెప్తున్నారు, దావీదు వాట్ ఎ గ్రేట్ ఛాన్స్ టు యూ. ఒక గొప్ప అవకాశం నీకు వచ్చింది. ఇదిగో సౌలు నిద్రపోతున్నాడు. సౌలు సీమరణ మార్గంలో నిద్రపోతున్నాడు. నీ వెళ్ళి ఇప్పుడు అతను చంపేయి. ఒక్క దెబ్బకు వాడు తల నరికేయి. గొల్యాతను చంపిన నీవు, సింహాన్ని ఎలుగుబడిని చంపిన నీవు, ఇప్పుడు నీ శత్రువు ఎంత? ఈ శత్రువుని చంపేశాడు అని చెప్పగానే దావీదు చేతి కత్తిచ్చాడు. ఆ కత్తి కూడా ఆ రోజు గొల్యాత తల నరికాడే. కీషు రాజు దగ్గర నిలబడినప్పుడు ఆ తలుపుల దగ్గర బీక్కుంటూ నిలబడ్డాడే, ఆ కత్తిని తీసుకొని నేరుగా సౌలు దగ్గరకు వచ్చాడు. సౌలు దగ్గరకు వస్తే సౌలేమో ఆ రాత్రి నిద్రపోతున్నాడు. దావీదు యగాదిగా చూసి ఒక్క మాట అన్నాడు, దేవుని అభిషేకం కలిగిన ఇతన్ని నేను ముట్టను, ఇతన్ని క్షమిస్తున్నాను అన్నాడు. కోపం చెప్పట్లు గట్టిగా నేను ఇతన్ని క్షమిస్తున్నాను, నేను ఇతను చంపను, ఒక్క మాట కూడా నేను నిందించను అని ఆ వస్త్రపు చెంగును కోసి తర్వాత నీళ్ళ తిత్తిని ఆ ఈటిని తీసుకొని నేరుగా ఆ పక్కన్న పిస్కా కొండ దగ్గరికి వెళ్ళిపోయి ఒక్క మాట అన్నాడు, సౌలా మహారాజా, ఇదిగో ఈ రాత్రి దేవుడు నిన్న నా చేతికి అప్పగించాడు, కానీ నేను చంపలేదు. ఇదిగో నీ నీళ్ళ తిత్తి, ఇదిగో నీ యొక్క ఈట, ఇదిగో నీ వస్త్రపు చెంగు. దయచేసి నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వాడివి. నేనంతా, నా జీవితం అంతా కౌజు పెట్టు లాంటి వాడిని, నిన్నలాంటి వాడిని. ఈ అరణ్యంలో నా బ్రతికెంత, నన్ను తెరవడం ఆపే బాబు అని అన్నాడు. ఇతని క్షమాపణ, ఎవరి క్షమాపణ? దావీదు యొక్క క్షమాపణ సౌలు హృదయాన్ని వెనక్కి తిప్పేటట్టుగా దేవుడు చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఆ రోజు నుంచి ఒక్క రోజు కూడా దావీదుని చంపడానికి ఒక్కసారి కూడా మళ్ళీ సౌలు రాలేదండి. కారణం ఏంటంటే ఒక మనుషుని యొక్క క్షమాపణ ఈ రాత్రి శత్రువు చేతుల నుంచి విడిపించినట్టు చేస్తుంది. శత్రువు చేతుల నుంచి విడిపించినట్టు చేస్తుంది. ఈ రాత్రి నీ శత్రువు ఎవరైనా సరే ఈ రాత్రి క్షమించు. ఈ రాత్రి మీరు క్షమించిన, అందుకే మీరు నిజంగా మీరు శత్రువుని క్షమించినట్లా మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులు కుమార్తెలై ఉంటారు. హల్లెలూయా. పరలోకం తండ్రికి కుమారులు కుమార్తెలై ఉండాలంటే ఎవరిని క్షమించాలంటే మొదట వాడు మంచోడు కాదే. మన భార్య మనతో చెప్పే మొదటి మాట క్షమించండి, మా పిల్ల ఎక్కడ ఉంది కాదు. మన ఇంట్లో వాళ్ళు చెప్పే మొదటి మాట ఏమండి, మంచోడు కాదు, అసలు మీకు తెలియదు, చాలా చెడ్డోడు, వాడిని మీరు క్షమించేది, మిమ్మల్ని అంతా బజారంతా పంచాడు. నువ్వు చెప్పాల్సిన మొదటి మాట, నన్ను బజారంతా పంచాడు, కానీ నా యేసయ్య లోకమంతా ప్రేమను పంచాడు. ఆమేన్. నా యేసయ్య లోకమంతా ప్రేమను పంచాడు. నన్ను ఒక అతను బాగా తిట్టేవాడు, బాగా నన్ను ద్వేషించేవాడు, ఎప్పుడు చూసినా నన్ను కామెంట్ చేసి, ఎప్పుడు చూసినా నా గురించి చెడ్డగా మాట్లాడేవాడు. ఒకరోజు నేను అతని కోసము స్వీట్స్ కొనుక్కొని నేరుగా ఇంటికి తీసుకెళ్ళి అతని కోసం బర్త్డేకి కేక్ తీసుకెళ్ళి ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఆయన, బ్రదర్ మీరేంటి బ్రదర్ నాకు కేక్ తీసుకొచ్చాను, మీరు చాలా ప్రేమ కలిగిన వాళ్ళండి, ఈ బర్త్డేకి మీరు కేక్ కట్ చేయాలని మీ దగ్గర నేను కేక్ తీసుకొచ్చాను అన్నా.
ఆ కేక్ అక్కడ పెట్టగానే ఆయన ఏడుస్తూ ఒక ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ దాసుని నేను ఎంతో బాధ పెట్టాను. ఇప్పుడు నా మనసారా నేను దాసుని దీవిస్తున్నాను. నీ దాసుని ఇంకా నువ్వు బలంగా వాడుకోండి, ఇంకా మీరు బలంగా అభిషేకించండి, ఆమేన్ అని అన్నాడు. శత్రువు నోట సాక్ష్యం కావాలంటే మొదట మీకు క్షమాపణ కావాలి. కొట్టు. శత్రువు నోట మీకు దీవెన కావాలంటే, శత్రువు నోట మీకు అభిషేకం కావాలంటే, శత్రువుని చేతులెత్తి దీవించాలంటే, ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో ఉన్నా go and forgive them. The God's own bless and abundantly in this time. అత్యధికంగా దేవుడు దీవించడానికి ఈ మొదటి కారణం ఏంటంటే, మరణ భయంలో ఉన్న వారికి, ఏ శత్రువైతే మీకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఏ బంధువులైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరైతే మీ పొలం విషయంలో నీతో వాద్యమాడారు, ఎవరైతే మీ స్థలం విషయంలో వాద్యమాడారు, ఎవరైతే మీ కుటుంబ విషయంలో మీరు బజార్కి ఇచ్చారో, ఎవరైతే పదే నీ సాక్ష్యము చెడ్డలను కొట్టివేశారో, ఈ రాత్రి వారిని క్షమించదు గాక. అభిషేకం నీ మీదకి ఏడంతలుగా రాబోతుంది. అభిషేకం తైలము నీ మీదకి రాబోతుంది. మరలా నీ జీవితంలో కోల్పోయిన అభిషేకాన్ని ఈ రాత్రి దేవుడు రెట్టింపుగా తీసుకురాబోతున్నాడు. ఈ రాత్రి దాసత్వము నుంచి విడిపించడానికి, ఈ రాత్రి శత్రువు చేతుల నుంచి విడిపించడానికి నా యేసయ్య నీ జీవితంలో అద్భుతాన్ని చేశాడు. ఆశ్చర్యమైన మాట చెప్పున, కొద్ది రోజులకి సౌలు చచ్చిపోయాడు, సౌలు కుటుంబం చచ్చిపోయాడు, మీకాలు చచ్చిపోయింది, సౌలు కుటుంబస్తులందరూ నేలమట్టమైపోయారు. కానీ దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లి యెరూషలేములో బెత్లెహేములో రాజుగా దేవుడు కూర్చొని పెట్టాడు. కొట్టు చెప్పట్లు గట్టిగా. మీరు అనొచ్చు, ఏమండి దావీదు కూడా పాపం చేశాడు. దావీదు పాపం చేస్తే, దావీదు పాపం చేసిన వెంటనే అదే రోజున పశ్చాత్తాపడి, లార్డ్ ఐ డిడ్ ద గ్రేట్ మిస్టేక్ బిఫోర్ యూ. హలో జోసెఫ్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఇన్ తెలుగు? యా, థ్యాంక్ యూ. సో ఐ షల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ విత్ యూ. నో, గుడ్. Thank you. So today night the God said that one word, I shall be forgive all these things and through the Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నిన్ను క్షమించడానికి ఇక్కడ ఎందుకు నిన్ను సాధనంగా పెట్టాడంటే, ఈ మనుషుడు ఆ రాత్రి చేసిన పాపాన్ని బట్టి ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో పాపం మొదటిసారి దేవుడు విడిచేశాడు. ఆమేన్. రెండవసారి అతని జీవితంలో పాపము చేసినప్పుడల్లా పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ కోరాడు. నేను నీకు విరోధంగా పాపం చేశానని మీరు దావీదు కీర్తన అనగా 53, 52 చదివినప్పుడల్లా మీ హృదయం అంతా అర్థమవుతుంది. దావీదు హృదయం ఈ రాత్రి దావీదు యొక్క పశ్చాత్తాపం, దావీదు యొక్క క్షమాపణ దావీదును మరణ భయముల నుంచి బయటికి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఈ రాత్రి నీ జీవితంలో ఏ భయంలో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. ఒకవేళ అప్పు భయం చేత నువ్వు ఉన్నావేమో, ఈ రాత్రి దేవుడిని అప్పుని తీర్చేయబోతున్నాడు. ఆమేన్. ఒకవేళ మరణ భయం నేను ఏలుతుందేమో, మరణ భయం నుంచి నేను బయటికి తీసుకురాబోతున్నాడు. ఒకవేళ శత్రు భయం